భూపాలపల్లిలో ప్రజా యోధనక గద్దర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ జేఏసీ జనరల్ సెక్రటరీ దేవేందర్, మాల మహానాడు జిల్లా నాయకులు సమ్మయ్య అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కలం గలంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూతారని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గొంతుగా గద్దర్ని స్మరించుకున్నారు. మాల ముద్దుబిడ్డ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మరి ఏ రోజైతే గోచి గొంగడి గజ్జగట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, వారికి ఎదురవుతున్నటువంటి అన్యాయాలను ఎదిరిస్తూ పాట రూపంలో ప్రజల కష్టసుఖాలను మరి ప్రతి వాడ ఊరు ప్రాంతం అనేది లేకుండా పలు రాష్ట్రాలలోనే దేశానికి ఒక పేరు పోయినటువంటి గద్దరన్న. ఇలా గద్దరన్న అంటే పాలకులు గడగడలాడినటువంటి సందర్భాలు ఇవి మనకు కళ్ళకు కట్టినట్టుగా అవుపడుతూ ఉన్నాయి. ఎందుకంటే గద్దరన్న ఒక మనిషి కాదు, ఆయన ఒక పెద్ద మేధావులకే మేధావి అయినటువంటి గద్దరన్న. అటువంటి గద్దరన్న ఈరోజు భౌతికంగా లేకపోయినప్పటికీ మన మనసుల్లోనే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా ఆయన ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల కొరకు ఆయన సత్యాంత వరకు కూడా ఆయన పేద ప్రజల కొరకు పోరాటాలు చేసి ఆ యొక్క పోరాటాలను ఎన్నో కార్మిక సంఘాలు కావచ్చు, కర్షకులకు కావచ్చు, మరి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎండగడుతూ మరి వాళ్ళ కొరకు పాట పాడినటువంటి వ్యక్తి మన గద్దరన్న. మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన పాట రూపంలో లక్షలాది మంది గద్దరన్నలు తయారై ఈరోజు ఆయన నడిచిన బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఇది జగమెరిగిన సత్యం. ఆయనకు అవార్డులు రివార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకు మీరేమిచ్చినా తక్కువే. పాలకులారా ఇప్పటికైనా గమనించండి. ఆయన మీరు ఇస్తేనే ఆయనకేదో పేరుంటాయనేది కాదు. ఆయన ప్రజల మనిషి, ప్రజల గుండెలలో ఉన్నాడు. ఆయనకు మీరేమిచ్చినా తక్కువే. ఆయన వ్యతిరేకించే అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి ఆయన కాలి గోటికి కూడా సరిపోరు. అది మీరు ఇప్పటికైనా తెలుసుకొని మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాపస్ తీసుకొని క్షమాపణలు చెప్పాలి. మరి గద్దరన్న మామూలు గద్దరన్న కాదు, ప్రజల గద్దరన్న. ప్రజలు ఉన్నంత వరకు, ప్రజా సమస్యలు ఉన్నంత వరకు గద్దరన్న నిలిచే ఉంటాడు ప్రజల దృష్టిలో. జై గద్దరన్న, జోహార్ గద్దరన్న. దోపిడీ పాలన అంతం వరకు, పీడిత ప్రజలకు విముక్తి చేరేంత వరకు పాట ఆపనని చెప్పి ప్రజల కోసం ప్రతి క్షణం పాటుపడినటువంటి కామ్రేడ్ గద్దరన్న. ఆయన ఎవరు ఇయ్యకముందు ప్రజలిచ్చుకున్నటువంటి పేరు ప్రజాయుద్ధ నౌక. ప్రజల కోసం యుద్ధం చేసినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. గద్దరన్న జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూనే గద్దరన్న ఆశయం కోసం, తన ఆశయాల కోసం ఏదో ఒక రూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈరోజు మనువాదాన్ని భద్రంగా కాపాడుతున్నటువంటి ఒక పాలకవర్గ పార్టీ, ఒక గుండాయన, ఒక గుట్కాల స్మగ్లరు, భూమి గుండ్రంగా ఉంటుందో బల్లపరుపుగా ఉంటుందో తెలియనటువంటి ఒక ప్రజాప్రతినిధి ముసుగులో ఉన్నటువంటి గూండా. ప్రజాయుద్ధ నౌక కంటే పద్మశ్రీ గొప్పదేం కాదు అనే విషయం తెలియదు, కానీ వందలాది మందిని చంపించిండు ఒక టెర్రరిస్టు, ఉగ్రవాది అనే భావజాలంతో ఆయనకు పద్మశ్రీ ఎందుకని వ్యతిరేకించడం అనేది చూస్తే గద్దరన్న చావును కూడా జీర్ణించుకోనటువంటి ఈ పాలకులు భయపడతా ఉన్నారు. ఆ భావజాలం గొప్పది, ఆయన ఆశయం గొప్పది. ఇప్పటికైనా మనువాదులైనా మితవాదులైనా ఎవరైనా కూడా మానవవాదాన్ని అవలంబించుకోవాల్సిన అవసరం ఉన్న తప్ప ఇంకా వేరే ఏమి లేదనేది గ్రహించాలి. ఎందుకంటే ఒకవైపు తినే తిండిపైన ఆంక్షలు విధించి, వాళ్ళు తిన్నటువంటి తిండి మీద ఆంక్షలు విధించి పశువులు తినదు, ఆవుల తినద్దు అని చెప్పినటువంటి
అజ్ఞానులు ఓ పక్క మనసులో తినే వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నారు, వాళ్ళను అఘోరీలని, సాధువులని, సన్యాసులని అంటా ఉన్నారు. అదే సంస్కృతి కనుక పెరిగిపోతే అసలు మనుషులు అనే పదానికి కూడా అర్థం లేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అందుకే గద్దరం లాంటి మేధావులు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని హక్కుల్ని, ఆ పదాలని వాటికి ప్రజల్లోకి పాటల రూపంగా తీసుకొచ్చి అందియటం మూలంగానే ఈరోజు నాలాంటి వాళ్ళు ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ గద్దరం ఎంచుకున్నటువంటి పాటనే తూటాగా మలుచుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఆయన ఆశయాలను మోయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ మరోసారి గద్దరన్న జయంతి సందర్భంగా నివాళులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.